హలో నమస్తే. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈస్ టేకింగ్ ఆన్ గుజరాత్ టైటన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ఇవ్వబోతోంది అండ్ గుజరాత్ టైటన్స్ బలాబలాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫామ్ చూస్తుంటే చాలా భయంగా అనిపిస్తుంది ఫ్యాన్స్కి. ఇప్పుడు అందరూ మొన్నటి వరకు 300 అనుకున్న వాళ్ళు గెలిస్తే చాలు అనుకునే స్టేజ్కి వచ్చేసారు. ఎందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాంటి స్టేజ్లో ఉందంటారు? అదే మీరు చెప్పినట్టు ఓవర్ హైప్, చాలా హైప్ క్రియేట్ అయింది. 300 గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా. ఫస్ట్ మ్యాచ్లో కూడా అలాగే ఆడారు. ఫస్ట్ మ్యాచ్లోనే 286 చేసేసరికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. టీం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు దేవర్ ఎయిమింగ్ ఎట్ 300. సో 300 కొట్టాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, 300 కొట్టాలి. చాలా తక్కువ టీమ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాయి. అలాంటి దాంట్లో ఎస్ఆర్హెచ్ ఒకటి. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి మేము ఏం చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి మాకు బ్యాటింగ్లో బోల్డ్ అంత స్ట్రెంత్ ఉంది, బిగ్ హిట్టర్స్ ఉన్నారు, ప్రతి టీంలో ఉన్నారు బిగ్ హిట్టర్స్. కానీ వీళ్ళు ఏంటంటే చాలా ఓవర్ అగ్రెసివ్గా, అల్ట్రా అగ్రెసివ్గా వెళ్తున్నారు. అది మిగతా టీమ్స్కి ఈజీ అయిపోయింది. వీళ్ళకి కొన్ని స్లోయర్ వన్స్ వేసినా, బౌన్సర్లు వేసినా, ఫుల్ లెంత్ వేసినా వీళ్ళని ఈజీగా అవుట్ చేయొచ్చు. దే ఆర్ రెడీ టు గెట్ అవుట్. అంటే వీళ్ళు ఏమాత్రం డిఫెన్స్ అనేది నమ్ముకోవట్లేదు. వీళ్ళు కంప్లీట్గా 5th గేర్లోనే ఆడుతున్నారు. సో అలా 5th గేర్లో ఆడితే యాక్సిడెంట్లు అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. సో అదే వాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్. సో ఇప్పటికైనా ఇప్పుడు 3 మ్యాచ్లు ఓడిపోయారు, బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు, 10th ప్లేస్లో ఉన్నారు. నెట్ రన్ రేట్ అమిత ఘోరంగా ఉంది. సో 2 రకాలుగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మ్యాచ్లు గెలవాలి, అట్ ది సేమ్ టైం మంచి మార్జిన్తో కూడా గెలవాలి. సో చాలా టఫ్ టాస్క్ ఉంది వాళ్ళకి, చాలా అప్పీల్ టాస్క్ ఉంది వాళ్ళ ముందు. దానికి ఏం చేయాలంటే స్ట్రాటజీ కంప్లీట్గా మార్చుకోవాలి. సో ఇప్పటివరకు మీరు ఆ దూకుడు మంత్రంతో వెళ్ళారు, అది మీకు కలిసి రావట్లేదు. సో నౌ యూ హ్యావ్ టు డివైజ్ ఎ న్యూ స్ట్రాటజీ. ఇక్కడి నుంచే నవ్ ఆర్ నెవర్. ఇప్పటికైనా మీరు మీ ఆట తీరు మార్చుకోకపోతే మళ్ళీ అలాంటి ఫలితాలు వస్తాయి. అండ్ అంటే బ్యాక్ మ్యాచెస్ అన్నీ అవే గ్రౌండ్లో ఆడొస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ హోమ్కి రావడం కొంతవరకు అడ్వాంటేజ్ అనుకున్న ఆ అగ్రెసివ్ ఇంటెంట్ని కనుక అంటే మనం చూస్తున్నాం, కోచెస్ అండ్ కెప్టెన్ కూడా అదే అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడమనే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు నెగిటివ్ అవుతుంది? అండ్ హోమ్ అడ్వాంటేజ్ వాడుకొని అదేమన్నా ఈసారి అగ్రెసివ్ ఇంటెంట్ మార్చుకోకపోయినా అది అడ్వాంటేజ్ అవుతుందంటారు? అగ్రెసివ్ ఇంటెంట్ మార్చుకోమని నేను చెప్పట్లేదు. పవర్ ప్లేలో మీరు రన్స్ చేయాలి. మీరు స్కోర్లు చూస్తే 286, 190, 163, 120 స్కోర్లు పడిపోతూ ఉన్నాయి. మీరు పవర్ ప్లేలో కూడా చూస్తే ఫస్ట్ మ్యాచ్లో ఐ థింక్ దే స్కోర్డ్ 92 ఎంతో చేశారు. 92 చేశారు. సెకండ్ మ్యాచ్లో 92 ఫర్ 1, సెకండ్ మ్యాచ్లో 62 ఫర్ 2, థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి 58 ఫర్ 4 వికెట్స్ పోయినాయి. పవర్ ప్లేలోనే 4 వికెట్స్ పోయినాయి. ఇంకా 4th మ్యాచ్కి వచ్చేసరికి మీకు 33 ఫర్ 3. సో మీరు పవర్ ప్లేలో వికెట్లు పోతున్నాయి, రన్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో పవర్ ప్లేని మీరు ఫస్ట్ మ్యాచ్లో చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, రన్స్ చేశారు, బాగానే ఉంది. కానీ తర్వాత మీరు అదే అగ్రెషన్ మీకు టీమ్స్ కూడా ఏంటంటే పవర్ ప్లేలో వీళ్ళని ఎలా కట్టడి చేయాలి, ఎలా వికెట్లు తీయాలనే విషయంలో వాళ్ళు ఈజీ అయిపోయింది. పవర్ ప్లేలో వీళ్ళు చాలా ఓవర్ అగ్రెసివ్. సో పవర్ ప్లేలో మీరు మినిమం డ్యామేజ్తో బయటపడండి. డ్యామేజ్తో బయటపడితే మీకు ఖచ్చితంగా పెద్ద స్కోర్ వస్తుంది. మీకు ఢిల్లీతో జరిగింది సన్ రైజర్స్ మ్యాచ్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఢిల్లీ వాళ్ళు పవర్ ప్లేలో దే స్కోర్ జస్ట్ 52 రన్స్, బట్ 1-2 వికెట్లు పడ్డాయి. తర్వాత దే మేనేజ్ టు గెట్ 200 ఆన్ ద బోర్డ్. సో వాళ్ళు ఏంటి పేస్ చేస్తున్నారు ఇన్నింగ్స్ని. తర్వాత రహానే, రఘువంశీ ఆడినప్పుడు కూడా పెద్దగా స్కోర్ రాలేదు, 8 రన్స్ పర్ ఓవరే ఉంది 12 ఓవర్ల తర్వాత. కానీ లాస్ట్లో యాక్సిలరేషన్ తీసుకొచ్చారు. సో మీరు ఆ రకమైన ఒక స్ట్రాటజీతో వెళ్ళండి. ఎక్కువ వికెట్లు మీరు పవర్ ప్లేలో కానీ ఫస్ట్ 10 ఓవర్స్లో కానీ కోల్పోకుండా వికెట్స్ ఇన్ హ్యాండ్. తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో మీరు మీ అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోండి. అంతేగాని స్టార్టింగ్ నుంచి రైట్ ఫ్రమ్ బాల్ 1 మీరు ఇదే స్ట్రాటజీ వెళ్తే డెఫినెట్గా అది వికెటించే అవకాశం ఉంది. అండ్ మనకి బ్యాటింగ్ బెడిసి కొడుతుంది కానీ బౌలింగ్ కూడా డిసడ్వాంటేజ్ అని ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్న విషయమే. కానీ షమ్మి ఇంతకు ముందు గతంలో గుజరాత్ టైటన్స్కి ఆడున్నాడు కాబట్టి అది ఎక్కడైనా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఉంటుంది కొంతవరకు. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ తెలుస్తాయి కాబట్టి షమి. అది మనం జనరల్గా ఐపీఎల్లో చూసేది ఏంటంటే మీ పాత ఫ్రాంచైజీ మీద మీరు ఇప్పుడు బాగా ఆడతారు. చాలా టీమ్స్, చాలామంది ప్లేయర్స్ అదే రకంగా ఆడుతున్నారు, అది అడ్వాంటేజ్. బట్ ఓవరాల్గా షమీ ఫామ్ కూడా డిసప్పాయింటింగ్గా ఉంది. సో మనం ఎంతసేపు బ్యాటింగ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నాం, ఈవెన్ బౌలింగ్లో కూడా ఫెయిల్యూర్ ఉంది. సో గతంలో లాస్ట్ ఇయర్ ఆల్సో సేమ్ సిచ్యుయేషన్. అయితే బ్యాటింగ్ బాగా చేస్తారు కాబట్టి వీళ్ళు ఆ బౌలింగ్ వీక్నెస్ని కవర్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈసారి బ్యాటింగ్ బాగా చేసుకోపోయేసరికి బౌలింగ్లో వీక్నెస్ కూడా బయటపడుతూ ఉంది. వెన్నడు జిషాన్ అన్సారీ బాగా బౌలింగ్ చేశాడు, కమిందు మెండిస్ బౌలింగ్. కానీ ఒక్కటి మనకేమనిపిస్తుంది అంటే ప్యాట్ కమిన్స్కి స్పిన్ బౌలింగ్ మీద పెద్ద నమ్మకం లేదు. అతను లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లే స్పిన్ వేయించాడు.
వాళ్ళు స్పిన్ బౌలర్సే కొంతవరకు పరుగులు కట్టడి చేశారు, వికెట్లు తీశారు. కానీ స్పిన్నర్స్ వికెట్లు ఇవ్వకుండా 13 ఓవర్లకే స్పిన్నర్లు ఆపేసి లాస్ట్ 7 ఓవర్స్ పేస్ బౌలర్స్ అయితే వేయించాడు. దట్ వాజ్ ఎ బిగ్ మిస్టేక్ యాక్చువల్లీ. మనం చూస్తున్నాం 16th 17th ఓవర్ వరకు, ఈవెన్ 18th ఓవర్ కూడా స్పిన్నర్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు స్పిన్నర్స్కి బౌలింగ్ ఇవ్వకుండా తర్వాత ఈ ఎక్స్ట్రీమ్ పేస్ కావాలి. ఆస్ట్రేలియన్ థింకింగ్ ఎలా ఉంటే ఆస్ట్రేలియాలో పేస్ పనికి వస్తుంది. ఆస్ట్రేలియాలో హిట్టింగ్ ద డెక్ బౌలర్స్, పేస్ బౌలర్స్ పనికి వస్తారు. సో సిమర్జిత్కి బౌలింగ్ ఇస్తున్నారు. సిమర్జిత్ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. అతని దగ్గర పెద్ద స్కిల్ లెవెల్ లేదు అతని దగ్గర, ఓన్లీ పేస్ మాత్రం ఉంది. యూ హ్యావ్ బౌలర్ లైక్ ఎక్స్పీరియన్స్ బౌలర్ లైక్ జయదేవ్ నాట్కర్, అతను మంచి స్లోయర్ రన్స్ వేస్తాడు. సో అలాంటి బౌలర్ని తీసుకోవాలి. సో చాలా చేంజెస్ చేసుకోవాలి బౌలింగ్లో కూడా. స్పిన్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ బౌలర్స్ యూ హ్యావ్ దోస్ వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ మీద డిపెండ్ కావాలి. సో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. టీంలో మార్పులు చేయాలి, అప్రోచ్లో కూడా చాలా మార్పులు తేవాలి. లేకపోతే ఈ పరాజయాలు రొంపి కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చారు, కానీ వాళ్ళకు కూడా మిడిల్ ఆర్డర్ కొంతవరకు ఫెయిల్ అవ్వడం, ఎక్కడో వాళ్ళకు కూడా బ్యాటింగ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే శుభ్మన్ గిల్ ప్రతి మ్యాచ్లో ఒక స్టార్ట్ తీసుకుంటున్నాడు. జనరల్గా అతను 20s 30s చేస్తే పెద్ద స్కోర్లు చేస్తాడు. కానీ ఈసారి ఏంటంటే అతను ఓవర్ అగ్రెసివ్ స్ట్రైక్ రేట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నాడు. సో అతను పెద్ద స్కోర్లు చేయట్లేదు, అది ఒక ప్రాబ్లం. బట్లర్ అండ్ సాయి సుదర్శన్ ఆర్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్, అది వాళ్ళని సేవ్ చేస్తుంది. ఆ తర్వాత మీకు వాళ్ళకు కూడా మిడిల్ ఆర్డర్లో చాలా ప్రాబ్లం ఉంది. సో ఎస్ఆర్హెచ్ చేయాల్సింది ఏంటంటే ఈ టాప్ 3ని తొందరగా అవుట్ చేయగలిగితే దేర్ మిడిల్ ఆర్డర్ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. వాళ్ళు మిడిల్ ఆర్డర్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వీళ్ళ ముందున్న పరిస్థితి ఏంటంటే మీరు ఈ ముగ్గురిని ఎలా అవుట్ చేయాలనే విషయంలో మీరు మీ థింక్ ట్యాంక్, మీ సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్ట్రాటజీ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్లో సిరాజ్ మొన్న ఆర్సీబీ మీద ఎలాంటి స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడో, ఇది తన హోమ్ గ్రౌండ్, తన ప్రాపర్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈరోజు సిరాజ్ అంతే పర్ఫామ్ చేసే ఛాన్స్. సిరాజ్ చాలా కసి మీద ఉన్నాడు. ఆర్సీబీ తను వదిలేసిందని చెప్పి కసి మీద మంచి బౌలింగ్. జనరల్లీ అతను మంచి రిధంలో కనిపిస్తుంది, మంచి రెస్ట్ కూడా వచ్చింది అతను. ఎందుకంటే అతను ఇటీవల ఇండియన్ టీం నుంచి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో లేడు కాబట్టి ఆ రెస్ట్ అతనికి చాలా మేలు చేసినట్టుగా ఉంది. ఫాస్ట్ బౌలర్స్ నీడ్ రెస్ట్. వాళ్ళు కొంతసేపు వాళ్ళు రెస్ట్ ఉంటే మళ్ళీ ఫుల్ రిధంలో బ్యాక్ అయ్యే అవకాశం. సిరాజ్ లుకింగ్ వెరీ గుడ్, ఈవెన్ డెత్లో కూడా మంచి బౌలింగ్ వేస్తుంది. సో సిరాజ్ ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ బౌలర్. సిరాజ్ని జాగ్రత్తగా ఆడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ టీంలో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. రబాడా అయితే ప్రస్తుతానికైతే లేడు, కానీ వాళ్ళకు కూడా మంచి బౌలింగ్. అండ్ రషీద్ ఖాన్, ఫర్ దట్ మ్యాటర్ రషీద్ ఖాన్ కూడా హోమ్ గ్రౌండే. బికాజ్ రషీద్ ఖాన్ సన్ రైజర్స్ తరఫున అనేక సంవత్సరాలు ఆడాడు కాబట్టి అతనికి ఉప్పల్ స్టేడియంలోని కండిషన్స్ బ్రహ్మాండంగా తెలుసు. సో వాళ్ళిద్దరికీ అక్కడ ఫెమిలియారిటీ ఫ్యాక్టర్ చాలా ఫేవర్గా ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ని ఇబ్బంది పెట్టే బౌలర్ అంటే ఎవరని చెప్తారు? ఎవరైనా ఇబ్బంది పెడతారు. వీళ్ళు ఆడుతున్న తీరు, ముఖ్యంగా అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు, ప్రతి మ్యాచ్లో బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు. సో అది అలాంటప్పుడు ఏ బౌలర్ అయినా ఇబ్బంది పెడతాడు. దే నో దట్ అతనికి కొంచెం షార్ట్ బౌలింగ్ వేస్తే ఆడతాడు, ఫుల్ వేస్తే డ్రైవ్ చేస్తాడు. సో అతన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, యార్కర్ లెంత్ వేయాలా లేకపోతే స్లోయర్ వన్స్ వేయాలా అనేది క్లియర్గా అర్థమైపోయి ఆ స్ట్రాటజీతో వెళ్తున్నారు. బట్ అదే ముఖ్యంగా అభిషేక్ శర్మ పవర్ ప్లేలో అతను నిలబడాలి. ఉంటే కనుక అతనికి రన్స్ వస్తాయి. బికాస్ ఈ షార్ట్ ఆఫ్ రన్స్ 4 మ్యాచ్లో వరుసగా ఫెయిల్ అయ్యాడు, ఒక మ్యాచ్లో రన్అవుటెడ్. బట్ ఎనీవే హీ వాజ్ ఫెయిలింగ్ రెగ్యులర్లీ. సో అతను ఆ పవర్ ప్లేలో నిలబడేలాగా ఆడాలి. పవర్ ప్లేలో కాస్త నెమ్మదించి ఆడితే ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ద టీమ్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడాలి. అంటే ఈ సీజన్కి వచ్చేటప్పుడే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు, కానీ బ్యాటింగ్లో ఫెయిల్ అవ్వడం, బౌలింగ్ తనకు అసలు ఇవ్వకపోవడం, ఇదంతా ఎంతవరకు తనని డిస్టర్బ్ చేసిందంటారు? లాస్ట్ ఇయర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే ప్యాట్ కమిన్స్ మనం అదే చెప్తున్నాం, అతనికి పేస్ కావాలి, ఇతనికి పేస్ లేదు. సో అలాంటప్పుడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఇవ్వడు. ఓకే, అదొకటి. బౌలింగ్ వదిలేద్దాం మనం. బ్యాటింగ్ ఓకే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత చాలామంది బౌలర్లు బౌలింగ్ వేయట్లేదు. బ్యాటింగ్ విషయంలో ఎప్పుడైనా సెకండ్ సీజన్ చాలా ఏ ప్లేయర్కైనా చాలా చాలా ఇంపార్టెంట్. కోర్స్ యాక్చువల్లీ నితీష్ కుమార్కి 3rd సీజన్, కానీ ఫస్ట్ సీజన్లో అతను బ్యాటింగ్ చేయలేదు. సో లాస్ట్ సీజన్ అంత సక్సెస్ అయ్యి ఇండియన్ టీంలోకి వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యి టెస్ట్ టీంలోకి వెళ్ళి అక్కడ సెంచరీ చేసి, సో అతనికి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దాని భారం ఉంటుంది. ఆ బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సీజన్ ఏ ప్లేయర్కైనా సెకండ్ సీజన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫేజ్లో ఉన్నాడు అతను ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా ఫామ్లోకి వచ్చినట్టు అనిపించాడు, బట్ ఆ రన్ రేట్ ప్రెషర్ వల్ల అవుట్ అయిపోయాడు. బట్ మెల్లమెల్లగా అతను చాలా మెచ్యూర్ క్రికెటర్. అతను ఏంటంటే వైజాగ్లో ఒక హారిబుల్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు సెకండ్ బాల్కి. ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్.
సో ఇప్పుడు కొంత అతనికి అర్థమైంది రియాలిటీ. ఒక్కసారి మనం గాల్లో ఉంటాం, ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆ రియాలిటీ చెక్ వస్తుంది. ఆ రియాలిటీ చెక్ వచ్చింది అతనికి. ఐ థింక్ ఈ మ్యాచ్లో ఆ టర్న్ అరౌండ్ అతనికి రావచ్చని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ పిచ్ విషయానికి వస్తే అంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి మనకి కొంచెం వెదర్ కొంచెం చేంజ్ అవ్వడం జరిగింది కాబట్టి పిచ్ కండిషన్లో ఏమన్నా మార్పులు చేసే ఛాన్స్ ఉందంటారు? వర్షం పడింది, తర్వాత వాళ్ళు పిచ్ని వాటరింగ్ చేయడంలో, రోలింగ్ చేయడంలో కొంత ఇబ్బంది ఎదురై ఉంటుంది. అదే కంటిన్యూస్ వర్షం పడలేదు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అవుట్ఫీల్డ్ కూడా ఈ పాటికి, ఎందుకంటే ఎండలు కాసినాయి కాబట్టి వెట్ అవుట్ఫీల్డ్ వెట్గా ఉంటే అవుట్ఫీల్డ్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏం ప్రమాదం లేదు, పెద్దగా చేంజ్ ఉంటుందని అనుకుంటారు. కవర్ చేసి ఉంటారు పిచ్ మొత్తం, ఎలాంటి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. బట్ బ్యాటింగ్కి అంత అనుకూలంగా లేకపోవడం అనేది సెకండ్ మ్యాచ్లో మనం చూసాం. ఫస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ మ్యాచ్లో అనుకూలంగా చూసాం. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ విల్ బే బ్యాటింగ్ పిచ్ వితౌట్ ఎనీ డౌట్ అనుకున్నాను. అండ్ ఈరోజు అంటే ప్లేయింగ్ లెవెన్లో ఏ ప్లేయర్స్ని చేంజ్ చేసుకొని వచ్చే ఛాన్స్ ఉందంటారు? ప్లేన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కమిందు మెండిస్ని తీసుకురావడం ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే అతనికి ఆ స్టడీగా ఆడతాడు. అతను స్ట్రైక్ రేట్ పెద్ద గొప్పగా లేదు లాస్ట్ మ్యాచ్, బట్ వికెట్ తీశాడు. అలాంటి స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ప్లేయర్ కావాలి వీళ్ళకి. ఒకరు నిలబడాలి. కనీసం ఈ స్కోర్స్ 30 or 40, 20 కాదు 30-40 చేస్తే అరౌండ్ దట్ మిగతా స్ట్రోక్ ప్లేయర్స్ ఆడే అతను కాస్త బ్యాటింగ్లో కాస్త ఎర్లీగా పంపించాలి. డోంట్ సెండ్ నితీష్ కుమార్ రెడ్డి ఎట్ నెంబర్ 4లో అతన్ని పంపించేసి మీరు దాన్ని బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో మార్చుకుంటే బాగుంటుంది. అంతగా అయితే థర్డ్లో అతన్ని పంపించి యూ కెన్ సెండ్ ఇషాన్ కిషన్ లేటర్. అయితే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోతే అదొక ప్రాబ్లం. బట్ స్టిల్ అతన్ని కాస్త ఎర్లీగా పంపిస్తే ఏంటంటే అతను కాస్త స్టడీ చేస్తాడు, ఇన్నింగ్స్ని స్టడీ చేస్తాడు. మనం అనుకున్నట్టుగా ఫస్ట్ 10 ఓవర్స్లో మీరు మినిమం డ్యామేజ్తో బయటపడితే సెకండ్ 10 ఓవర్స్లో యూ కెన్ ప్లే యువర్ షాట్స్, యూ కెన్ ప్లే విత్ మోర్ ఫ్రీడమ్. అండ్ వాళ్ళ ఓపెనర్స్ని ఇబ్బంది పెట్టే బౌలర్స్ అంటే ఎవరు చెప్తారు సార్ సన్ రైజర్స్లో? వాళ్ళ ఓపెనర్స్ ఇబ్బంది పెట్టేది ఖచ్చితంగా మనం వాళ్ళ ఓపెనింగ్ బౌలర్స్నే మనం తెలుసుకోవాలి. ప్యాట్ కమిన్స్ అండ్ షమీకి మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ కిటుకులన్నీ తెలుసు. సో అతను వాళ్ళని అవుట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్సో షుడ్. అలాగే మనం అనుకున్నట్టు ఇందాక మీరు అడిగినట్టు మార్పులు అంటే జయదేవ్ ఉనాడ్కర్ని సిమర్జిత్ ప్లేస్లో తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ దాంట్లో గుజరాత్ టైటన్స్ మిడిల్ ఆర్డర్ కొంత డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి ఏమైనా చేంజెస్ చేసుకుని వచ్చే అవకాశం ఉందంటారు? వాళ్ళకి ఆప్షన్స్ కూడా నాకు కనబడట్లేదు. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు ఆ టీంలో, అతనికి ఇక్కడ సన్ రైజర్స్కి ఆడిన అనుభవం కూడా ఉంది. సో అతన్ని ఏమైనా తీసుకొస్తారా అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి షారుఖ్ ఖాన్ని నమ్ముతున్నారు. షారుఖ్ ఖాన్ ఈజ్ ఎ బిగ్ హిటర్, అతను లేట్ ఆర్డర్లో ఆడగలడు. వాషింగ్టన్ సాలిడిటీ ఇస్తాడు కానీ ఈజ్ నాట్ ఎ బిగ్ హిటర్, అందుకని వాళ్ళు అదే టీంతో వెళ్ళే అవకాశం ఉంది. బట్ షర్ఫైన్ రూదర్ఫర్డ్ ప్లేస్లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొస్తారంటే రూదర్ఫర్డ్ ఈజ్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. గ్లెన్ ఫిలిప్స్ మీకు ఆల్రౌండ్ క్రికెటర్, అతను ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు, బౌలింగ్ చేయగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు. కానీ దే ఆర్ అనేబుల్ టు అకామిడేట్ హిమ్ ఇన్ ది 11. అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. సో ఈ రోజు అయితే అంటే టాస్ ఏం క్రూషియల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటారా సార్? డెఫినెట్గా టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే డ్యూ ఉన్నా లేకపోయినా కూడా సెకండ్ బ్యాటింగ్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్లో చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఏ టీం అయినా టాస్ గెలిస్తే చేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేసి ఒకవేళ SRH టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే బ్యాటింగ్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి కంటిన్యూస్గా. ఇట్స్ బెటర్ టు చేస్ ఎనీ టైమ్. T20లో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చేస్. సో టాస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ మేజర్ మ్యాచ్అప్స్ అంటే ఎవరెవరి మధ్య అని చెప్తారు? మేజర్ మ్యాచ్అప్స్ అంటే ట్రావిస్ హెడ్ వర్సెస్ సిరాజ్. సో సిరాజ్ ఎంతవరకు ట్రావిస్ హెడ్ని అవుట్ చేయగలుగుతాడు అనేది చూడాలి. ఎందుకంటే సిరాజ్ అతని స్టాక్ డెలివరీ ఏంటంటే లోపలికి వస్తుంది, అది లెఫ్ట్ హ్యాండర్కి బయటకు వెళ్తుంది. అది ఎప్పటికైనా అది ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. అటాకింగ్ ఫీల్డ్ పెట్టాలి, 2 స్లిప్స్ పెట్టాలి. ట్రావిస్ హెడ్ని అవుట్ చేయడం కోసం వాళ్ళు ట్రై చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పిన్నర్స్ని కనుక తీసుకొస్తే ఇక్కడ ఏమన్నా అనుకూలంగా ఉంటుంది 100% అని మనం చెప్పొచ్చు. ఉప్పల్ స్టేడియంలో స్పిన్నర్స్కి పెద్దగా హెల్ప్ ఉండదు జనరల్గా. కొత్త కుర్రాడు జిషాన్ ఈజ్ డూయింగ్ వెల్, కమిందు మెండిస్ కూడా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ అదే లైనప్తో వెళ్తారు. వాళ్ళకి జనరల్గా పేస్ బౌలింగ్ని నమ్ముకున్నారు. దాంతో వెళ్తే రాహుల్ చహర్ ఒక ఆప్షన్ ఉంది మనకి. కానీ ఇప్పుడు మెండిస్ నాడిస్తే మీరు యూ కెనాట్ ప్లే జాంపా నాడించాలంటే మెండిస్ని డ్రాప్ చేయాలి. సో ఆ ఛాయిస్ ఒకవేళ స్పిన్నర్స్గా హెల్ప్ బాగా ఉంది, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలంటే మెండిస్ ప్లేస్లో దే మైట్ బ్రింగ్ జాంపా.
అండ్ ఈ సీజన్లో మనం చూసుకుంటే సార్ అంటే ఆన్ పేపర్ ఉన్న టీం కంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఆడిన తర్వాత చాలా చేంజెస్ అయిపోతున్నాయి. ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకున్న టీం అక్కడికి వచ్చాక పర్ఫామ్ చేయట్లే. ఎందుకు చాలా టీమ్స్ ఇలాగే అయిపోయింది ఈ సీజన్లో మీరు చూస్తే చాలా బిగ్ నేమ్స్ లెజెండ్స్ ఫెయిల్ అవుతున్నారు. ధోని ఫెయిల్ అవుతున్నాడు, రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు, అశ్విన్ ఫెయిల్ అయ్యాడు, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఒక నాక్ మినహాయిస్తే అతను ఫెయిల్ అయ్యాడు. చాలామంది జడేజా కానీ రషీద్ ఖాన్ చాలామంది సీనియర్స్ ఫెయిల్ అవుతున్నారు. కొత్త కుర్రాళ్ళు లైక్ దిగ్వేష్ రాఠీ, విప్రజ్ నిగమ్, చాలామంది కొత్త కొత్త ప్లేయర్స్, అశ్విని కుమార్ ఎవరెవరు వచ్చి సక్సెస్ అవుతున్నారు. సో ఎంత టాలెంట్ ఉంది ఈ దేశంలో. కొత్త వాళ్ళు అంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్, ముఖ్యంగా కొత్త బౌలర్స్ని ఆడడంలో ఇబ్బంది పడుతున్నారు. పాత బౌలర్స్ని బాగా స్టడీ చేస్తున్నారు, వాళ్ళని ఎదుర్కొంటున్నారు. అలాగే పాత బ్యాట్స్మెన్ కూడా ఎలా అవుట్ చేయాలో అర్థం చేసుకుంటున్నారు. సో ఈ సీజన్ ఏంటంటే రెప్యుటేషన్స్ చాలా బ్రేక్ అవుతున్నాయి. చాలా చాలా బిగ్ ప్లేయర్స్ అందరి మీద క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. కొత్త కుర్రాళ్ళు బ్రహ్మాండంగా ఎమర్జ్ అవుతుంది. దట్ ఈస్ ది ఫీచర్ ఆఫ్ దిస్ సీజన్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇది IPL 2025 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.